మన సిస్టంలో ఎప్పుడూ జ్యుడిషియరీకి అలాగే మ్, ఈ పార్లమెంటరీ దీనికి కానివ్వండి ఎప్పుడు ఆ చిన్నపాటి ఘర్షణ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారం రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకి నిర్ణయాధికారం ఉన్నా సరే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక టైం బౌండ్ ఉండాలి అనే ఒక నిర్ణయం ఏదైతే ఒక తీర్పు వెలువరించారో దాని తర్వాత కొద్దిగా దాని మీద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా దాని మీద రెస్పాండ్ అవ్వడము, దాని కట్ చేసిన వ్యాఖ్యలు అన్నది ఎంతో కొంత దుమారాన్ని రేపాయి. ఎప్పటి నుంచో ఏదో ఈ రెండింటి మధ్యలోని ఘర్షణ వాతావరణం ఏమైనా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిందా అన్న ఒక అనుమానం కూడా చాలామంది వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా గవర్నర్లకో లేకపోతే రాష్ట్రపతికి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్న దాని మీద కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మనతో పాటు డాక్టర్ బాలా ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఈ విధులు బాధ్యతలు అన్నది ఎవరికి అపరిమితం కాకూడదు అనే ఒక నిర్ణయం కానివ్వండి, దాని భాగంగానే ఒక్కసారి చట్టసభలో ఒక చట్టాన్ని చేసినప్పుడు దాన్ని ఆపే అవసరం కానివ్వండి, అవకాశం కానివ్వండి ఓవైపు గవర్నర్లకి లేదా మరోవైపు రాష్ట్రపతులకు ఉండకూడదు. దానికి ఒక టైం బౌండ్ పెట్టుకుని అందులో క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్గా అది డీమ్ టు బి అప్రూవ్డ్ అనే టైప్లో ఒక నిర్ణయాన్ని వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఎవరిది కరెక్ట్ అంటారు దీంట్లో? మనది 3 టైర్ సిస్టమ్ అండి. 3 టైర్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ టైర్ ఇస్ అ లెజిస్లేటర్, సెకండ్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ జ్యుడిషియరీ. అంటే అందరికీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయంటే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజలకి కావాల్సిన విధంగా ప్రజలకి కావాల్సిన చట్టాలని తయారు చేసే రైట్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. అదేవిధంగా ఆ తయారు చేసిన చట్టాలని యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసిన ప్రొవిజన్స్ ప్రకారము, ఆబ్జెక్ట్స్ ప్రకారము, ఎయిమ్స్ ప్రకారము అమలు చేసే బాధ్యతలు ఎవరికి ఇచ్చున్నారు అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి ఇచ్చున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎవరు ఇక్కడ? ఇట్స్ అ క్వశ్చన్ మళ్ళీ. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ చేసే వాళ్ళు. దాంట్లో ఎవరెవరు వస్తారు? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్, రెస్పెక్టివ్ బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్లు ఎవరవుతారు? చీఫ్ మినిస్టర్లు ఎవరవుతారంటే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వాళ్ళని ఒక గవర్నెన్స్లోకి ఫార్మేషన్గా కొంతమంది మెంబర్స్ని ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ, పక్షంలో ఉన్న వాళ్ళ, లేకపోతే ఇది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఒక క్వాలిఫికేషన్ ఏంటి? చీఫ్ మినిస్టర్ అంటే ఒక ఎమ్మెల్యే. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక ఎంపీ. వీళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. లెజిస్లేషన్లో నుంచి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లోకి వస్తారు. క్వాలిఫికేషన్ అది వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వము కొన్ని గవర్నెన్స్కి సంబంధించిన వెసులుబాటుల్ని, గవర్నెన్స్కి సంబంధించిన ఇవన్నీ చూసి కొన్ని చట్టాలని తయారు చేస్తుంది. ఎవరు? ఎగ్జిక్యూటివ్స్ సంబంధించి. ఈ చట్టాలు తయారు చేసింది అవునా కాదా, కరెక్టా కాదా అనేసి డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది? హౌసెస్లో జరుగుతుంది. ఈ హౌసెస్లో జరిగినది ఏదైతే ఉంటుందో అవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. పార్లమెంట్లో పాస్ చేసే బిల్ కూడా మళ్ళీ అంటున్నా రైట్ ఆర్ రాంగ్. ఈ రైట్ ఆర్ రాంగ్ని ఎవరు టెస్ట్ చేయాలి? మళ్ళీ ఎవరు కరెక్ట్ చేయాలి అంటే దాని యొక్క పరిమితి దాటి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరికి ఉన్నాయంటే కోర్టులకు ఉన్నాయి. సో కోర్టు ఆర్టికల్ 141, 142 ప్రకారము కంప్లీట్ జస్టిస్ చేయాలని అనుకున్నప్పుడు, క్వశ్చన్ ఆఫ్ లా వచ్చినప్పుడు, అన్కాన్స్టిట్యూషనల్ బిల్స్ తయారు చేసినప్పుడు వాటిని సెటిసైడ్ చేసే పవర్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టుకు ఉంది. రెస్పెక్టివ్ హైకోర్ట్స్ ఆర్ సుప్రీంకోర్ట్స్, ఈ రెండింటికి ఉంది. ఎలాంటి సందర్భాలలో ఇంటర్వ్యూన్ అవుతుంది అంటే అన్కాన్స్టిట్యూషనల్ ఉండి ప్రజలకు నష్టం జరిగే విధంగా కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని వైలేట్ చేసే విధంగా కావచ్చు, లేకపోతే బేసిక్ ఫండమెంటల్ ఫెడరల్ సిస్టమ్ని డిమాలిష్ చేసే విధంగా కావచ్చు. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు సుమోటోగా కూడా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సమ్ టైమ్స్. సో ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ ఎందుకు అయింది? 145 ప్రకారం, ఆర్టికల్ 145 ప్రకారము ఒక 5 men కమిటీ ఏర్పాటు చేయాలి. అది ఫైనల్ వర్డిక్కి. బేసికల్గా ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 3 men ఇప్పుడు బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇనిషియల్ ప్రైమ్ ఆఫీసే అడ్మిట్ అయ్యాక దాని బేసిక్ స్టేటస్ కో అనేది ఇచ్చారు. ఇట్స్ నాట్ ఫైనల్ ఎవరు డిసైడ్ చేస్తారు? యాజ్ పర్ ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ లా వచ్చినప్పుడు దానికి ఒక బెంచ్ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి కదా. ఇప్పుడు ఒక అప్లికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలి కదా. ప్రాసెస్ చేయకుండానే డిక్లేర్ చేయమంటే ఎలా అవుతుంది? సో ప్రాసెస్ చేసినప్పుడు అక్కడ మనిషి చచ్చిపోతున్నాడు అన్నప్పుడు ఆ మనిషిని ఫస్ట్ బాధ్యత ఏంది? బతికించాలి. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయింది, బేసిక్ సింపుల్గా చెప్తాను మీకు. రోడ్ యాక్సిడెంట్ అయింది, అతను మీకు నచ్చినవాడో సపోజ్ అతను కనిపిస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అదేంటది? దట్స్ అ న్యాచురల్. అది ఇట్స్ ఎ న్యాచురల్ సైన్స్. అది న్యాచురల్ హ్యూమానిటీ రోల్, అది రెస్పాన్సిబిలిటీ. అది అలానే కోర్టులకు కూడా కొన్ని న్యాచురల్ రూల్స్ ఉంటాయి, న్యాచురల్ జస్టిస్లు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే బేసికల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ అయితే ఇమీడియట్ రిలీఫ్ అనేది
అబ్సల్యూట్గా. అంటే నోటీస్ బిఫోర్ అడ్మిషన్స్ అంటారు అది, ఎన్బిఎస్. ఈ నోటీస్ బిఫోర్ అడ్మిషన్స్ చేసి ఏం చేస్తారంటే తర్వాత దానికి సంబంధించిన రెస్పెక్టివ్ మొత్తం హీరింగ్ వినాలంటే దాని యొక్క ప్రొసీజర్స్ ఏంటి, ఈ ఫాలోఅప్స్ ఏంటి, ఈ ప్రోటోకాల్స్ ఏంటి, అవన్నీ చూసుకొని ఒక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడము, దాంట్లో ఉన్న మెంబర్స్ని పెట్టడము, అన్ని రకాలుగా చూసుకొని అప్పుడు ఫైనల్గా వింటారు. ఇప్పుడు ప్లీడింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను నేను. కొన్ని కేసెస్లో మీకు సెషన్ కోర్టే వినాలి అని అంటారు, సెషన్ కోర్టే బెయిల్ ఇవ్వాలని అంటారు, కానీ మీకు రిమాండ్ పంపించేటప్పుడు ట్రయల్ కోర్టు దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సెషన్ కోర్ట్ ఉన్నప్పుడు. దేనికోసము? ఇప్పుడు వాళ్ళు 24 అవర్స్ని దాటిపోతే వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు కదా పోలీస్ వాళ్ళు. అందుకే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసి రిమాండ్కి ఇచ్చేస్తారు ఫస్ట్, ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ అయింది కాబట్టి. తర్వాత మిగతా అంత ప్రొసీజర్ ఎక్కడ నడుస్తుంది? సెషన్ కోర్టులో నడుస్తుంది. ఎందుకని? దట్స్ ఇనిషియల్ కాబట్టి. ఇక్కడ కూడా ఇనిషియల్ కాబట్టే వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు. నెక్స్ట్ 5 men కమిటీ బెంచ్ అనేది ఏర్పాటు చేస్తారు. గవర్నర్లను రాష్ట్రపతిలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే దాని వెనకాల వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కాన్స్టిట్యూషన్ అన్న విషయాన్ని కూడా వాళ్ళు పరిధిలోకి తీసుకుంటారు. లేదా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు లేదా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగే లాభ నష్టాలని బేరీ చేసుకున్న తర్వాత కొన్ని బిల్లులను ఆపడం కానివ్వండి, కొన్ని బిల్లుల్ని నో అని చెప్పడం కానీ జరుగుతుంటుంది. సో మీరు ఎప్పుడైతే కోర్టులు దీనిలో ఇంటర్వ్యూన్ అయ్యి దానికి ఒక టైం బౌండ్ పెట్టి మీరు ఇందులో నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ ఫండమెంటల్ రాంగ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే వాట్ ఈస్ డ్యూటీస్ ఆఫ్ ద గవర్నర్, వాట్ ఈస్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ డిబేటబుల్ నౌ ఇన్ దిస్ కంట్రీ. గవర్నర్ యొక్క డ్యూటీ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్లడమే గవర్నర్ యొక్క డ్యూటీ, రైట్? ఒకటి. రెండు, అసెంబ్లీలో తయారు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ ఆ గవర్నమెంట్కి ఉపయోగం లేదా, ఇవి రాజ్యాంగం పరిధిలో ఉన్నాయా, రాజ్యాంగం పరిధిలో లేవా, రాజ్యాంగ పరిధిలో ఉండి డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్లు అంటే గవర్నర్ డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు ప్రెసిడెంట్కి పంపించామా అనే దీంట్లోనే ఉంటుంది. ఒక గవర్నర్కి ఇచ్చిన విధుల ప్రకారము ఆర్టికల్ 200లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంటుంది. వాట్ ఈస్ మీన్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిక్షనరీ వర్డ్ కానీ ప్లెయిన్ లాంగ్వేజ్లో కానీ నార్మల్ కామన్ మ్యాన్ అంటే చదువుకోలేని వ్యక్తికి కూడా అర్థమయ్యే భాష ఏంటి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందర అయితే అంత తొందరగా. అంటే వాట్ ఈస్ మీన్ దట్? ఇట్ ఈస్ ఆన్ అర్జెంట్ బేసిస్ కదా. 6 months 1 year 2 years పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? గవర్నర్ కూడా ఆయనకిచ్చిన అపారమైన పవర్స్ని కూడా మిస్యూజ్ జరుగుతుంది అనేది డెమోక్రసీలో అర్థమవుతుంది కదా. మరి అర్థమైనప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్తో ఎలక్ట్ అయిన లెజిస్లేటర్స్ ఏం చేయాలి? గవర్నర్స్ ఎక్కడి నుంచి అపాయింట్ అవుతారు? త్రూ రికమెండేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, రైట్? అలాంటప్పుడు మీరు తప్పు చేస్తున్నప్పుడు సంబడి హ్యాస్ టు క్వశ్చన్ యూ, రైట్? ఇఫ్ క్వశ్చన్ చేయలేము అంటే ఇట్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ. అంటే క్వశ్చన్ చేయొచ్చు. సో దట్ మీన్ ఇక్కడ మీరు బిల్స్ వచ్చినప్పుడు ఎయిదర్ యూ యాక్సెప్ట్ ఆర్ ఎల్స్ ఎయిదర్ యూ రిజెక్ట్. Nobody can bother about that, whether you reject or accept, whatever it may be. రిజెక్ట్ చేసినప్పుడు ఏంటి అనేది రిజెక్ట్ చేయాలి, రీజనింగ్స్ రాయాలి, సజెషన్స్ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా యాజ్ ఇట్ ఈస్ అది ఓకే అని. యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయకుండా బిల్స్ని అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు దిస్ ఇస్ డేంజరస్ టు ద డెమోక్రసీ. Okay. Why? Because what is the role of democratic spirit elected by a representative? What is his role? His role to consolidate of the people requirement to present before the house and make it law. ఆ లా చేసిన తర్వాత ఆ 5 years పీరియడ్లో వచ్చిన యొక్క పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోతే దెన్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఇంకా ఎందుకు, వాళ్ళు ఎలక్ట్ అవ్వడం ఎందుకు, వాళ్ళు ఇంకా నో నీడ్ కదా. సో అలాంటప్పుడు వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ డ్యూటీస్ని వాళ్ళు మిస్ అయిపోతుంది. దేనివల్ల అవుతుంది? బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆర్ డైరెక్షన్ ఆఫ్ డ్యూటీస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మేబీ అది పొలిటికల్ వెండేటా. ఇంకొక పాయింట్ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా, సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేము ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, వేటిని చట్టాలు చేయొచ్చు అనే ఒక ఉద్దేశంలోకి వచ్చినప్పుడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ని సరే మేబీ అది ఎన్నుకుంటోంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనకూడదు, బికాజ్ ఎందుకంటే కంపల్సరీ రాష్ట్రపతి ఎన్నుకుంటారు, మేబీ విత్ ద సజెషన్ ఆఫ్ ఏదైనా లోకల్ పార్టీ అట్లనేది. ఆ నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో దాని మీద ఇంకాస్త ఎక్సర్సైజ్ అవసరం ఉంది. ఆ నిర్ణయం కరెక్టా తప్ప అని తెలుసుకునే క్రమంలో లీగాలిటీస్ కానీ అవన్నీ చేసుకునే కొద్ది టైం పట్టింది. 3 months కాకుండా 6 months పట్టింది. అంత అర్జెంటుగా దాన్ని మీరు చేయాలనే ఉద్దేశమో లేకపోతే అది వన్ థింగ్ ఇక్కడ మీ క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు 3 months or 6 months అనేది టైం టేకింగ్. ఇప్పుడు లీగాలిటీ అవునా కాదా అనేది కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఒక పర్సన్కి తెలవాలి కదా మీరేం చేస్తున్నారు. ఒక చట్టం తీసుకెళ్ళి అక్కడ అసెంట్ ఇవ్వమని చెప్పినప్పుడు నేను ఇవ్వను అన్నప్పుడు ఇప్పుడు గవర్నర్కి ఏం పని ఉంటుంది? బేసికల్గా ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, గవర్నర్కి ఏం వర్క్స్ ఉంటాయి? వాస్తవానికి అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని లేదు. దాన్ని అబ్సల్యూట్లీ మిగతా ఎగ్జిక్యూటివ్ పని అంతా ఎవరు చేస్తారు?
దాని వేరే కింద system చేసేస్తారు. మరి మీకున్న మెయిన్ డ్యూటీసే వచ్చిన బిల్స్ని ప్రాపర్గా చెక్ చేసి వాటికి అసెంట్ ఇవ్వాలా లేదా, లేకపోతే లీగాలిటీ ఉందా లేదా అని రెఫర్ చేయడమే కదా. ఎంతసేపు పడుతుంది దానికి కూడా మీరేం మొత్తం చదవరు. మీ దగ్గర ఉన్న ఎవరైతే సెక్రటరీస్ ఉంటారో దే విల్ రీడ్, దే విల్ ఫైండ్ అవుట్ అండ్ దే విల్ మేక్ ఇట్ అన్ ట్యాగ్, దే విల్ మేక్ ఇట్ అన్ హైలైట్, దే విల్ గివ్ యూ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకుని మీరు రెఫర్ చేస్తారు, అంతే కదా. సో దానికి 6 months అనుకుందాం. సపోజ్ మీరు రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయకుండా బిల్స్ని అలా పెట్టినప్పుడు అది మీరు అన్కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ని డెలివర్ చేస్తున్నట్టే ఒపీనియన్ కిందకి వస్తుంది కదా. ఏదో రిజెక్ట్ అప్పుడు రిజెక్ట్ అయినప్పుడు రీజన్స్ చూసుకొని మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ వాళ్ళు బిల్ పెట్టుకుంటారు రెటిఫై చేసుకొని. ఆ సందర్భాన్ని తీసేసినప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఇక్కడ అలాంటి బిల్స్ని మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు గవర్నెన్స్ సిస్టమ్స్ని మీరు ఎలక్ట్ అయిన బాడీస్ని మీరు అనవసరంగా వాళ్ళ ప్రిన్సిపల్స్ని డిజాల్వ్ చేస్తున్నట్టే కదా. ఓకే, అంటే డెమోక్రటిక్ని మీరు క్రిటిసైజ్ చేస్తున్నట్టే కదా. డెమోక్రసీని డిస్కషన్ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ రెండు చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్ మధ్యలో ఒక గొడవలాగా కనిపించేలాగా జరుగుతుంది ఇప్పుడు అది. సో అది అగైన్ మరి డెమోక్రటిక్ సిస్టంలోనూ అది మైనసే, ప్లస్ ప్రజలకి ఎంతో కొంత కోట్ల మీద ఉన్న నమ్మకం అది ఉండడము చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది ఎంతవరకు అయినా కూడా మంచిదని అనుకోవాలి. ఎందుకంటే నన్ను అడిగితే కోర్టు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకి కోర్టుల మీద నమ్మకాలు పెరుగుతాయి. ఇంకా ఎందుకు నమ్మకాలు పెరుగుతాయంటే ప్రజలు డైరెక్ట్గా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళలేరు, ప్రజలు డైరెక్ట్గా గవర్నెన్స్ దగ్గరికి వెళ్ళలేరు, ప్రజలు డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించగలుగుతారు. అది ఏదైనా ప్లేస్ ఉంది అంటే ఈ భారతదేశంలో ఏకైక ప్లేస్ అది కోర్టు. ఏ పర్సన్ అయినా ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుని ఒక పిటిషన్ తీసుకొని కోర్టులో డైరెక్ట్గా ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, సో కోర్టులు ప్రజలకి చాలా చేరువుగా ఉంటాయి, కనెక్ట్ విత్ ద పీపుల్ అవి. సో ఆ కోర్ట్స్ అలాంటి డెసిషన్ తీసుకుంటేనే ఈ మిగతా 2 సిస్టమ్స్ కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు కోర్టులైనా డెలివరీ చేసేది జస్టిస్ ఎవరి కోసము? ప్రజల కోసమే. పార్లమెంట్స్ అయినా వాళ్ళ కోసమే, స్టేట్స్ అయినా వాళ్ళ కోసమే. అందరూ వాళ్ళ కోసమే చేసినప్పుడు రాంగ్స్ జరిగినప్పుడు రైట్ చేసే రైట్ ఎవరికి ఉంటుందంటే కోర్ట్స్కి ఉంటాయి. ఓకే, సో కోర్ట్ ఇంటర్వీన్స్ అనేది కంపల్సరీ. కోర్ట్ ఇంటర్వ్యూన్ లేకపోతే మనం ఆటోక్రసీకి వెళ్ళిపోతాం, డెమోక్రసీలో ఉన్నాం అప్పుడు. సో ఫైనల్గా ఏంటి అసలు ఈ డిస్కషన్ జరగడం వల్ల లాభ నష్టం అనేది పక్కన పెడితే అంటే ప్రజలకు ఉన్న ఒపీనియన్లో కూడా మార్పులు వచ్చే అవకాశం. కానీ ధన్కట్ చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా సీరియస్ కమెంట్స్ అవేమి కోర్టులో కానివ్వండి, కోర్టు అనే పదం వరకు మనం అయిపోవాలి. జడ్జెస్ మీద ఇలాంటివన్నీ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఫైనల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రాష్ట్రపతిని ఓత్ తీసుకునేది ఎవరి ముందర తీసుకుంటారు? చీఫ్ జస్టిస్ ఓత్ ఎవరి ముందర తీసుకుంటారు? అంటే ఇద్దరికి ఈక్వల్ పవర్సే కదా. మరి మీరు మిస్టేక్ చేస్తే నేను క్వశ్చన్ చేస్తాను, నేను మిస్టేక్ చేస్తే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అవునా? క్వశ్చనింగ్లో నో డౌట్ ఆర్టికల్ 141ని 142ని 145ని అలానే ఆర్టికల్ 200ని ఎలా వాడాలి ఏంటనేది మీరు చెప్పాలి, నేను చెప్పాలి. ఎవరిది రైట్ అయితే అది రైట్ అవుతుంది. వెరీ సింపుల్. అది పబ్లిక్కి ఉపయోగపడుతుందా లేదా అనేది క్వశ్చన్. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, అది 145, 141, 142 వాళ్ళ కోసం ఏమైనా యూజ్ చేసుకుంటారా? లేదు కదా. కంప్లీట్ జస్టిస్ కోసము, కంప్లీట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ కోసము ప్రజల కోసం ఉపయోగపడతారు. వాళ్ళకు జడ్జ్మెంట్ ఇచ్చారనుకోండి, ఎవరికి ఉపయోగం? ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రపతి కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ దిగిపోయాక మీకు కూడా ఉపయోగమే. మీరు ఆ పదవిలో ఉన్నంత వరకు మీకు ఇమ్యూన్. that 6 years tenure only your immune personality, but after that you are a common citizen, then it is effect to you also. Being as a senior counsel, long run senior counsel అయ్యండి ఆయన ఇలా మాట్లాడడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 141, 142 అనేది ఎక్స్ట్రాడినరీ పవర్స్ అవి, అబ్సల్యూట్గా జస్టిస్ డెలివరీ సిస్టమ్ అది. కానీ మేబీ ఆయన ఎందుకు చేశారంటే ఐ థింక్ హీ వాంట్ టు బి ఇన్ గివ్ అ గుడ్ పాల్కోవా ఫర్ దేర్ బాసెస్. ఓకే, అంతకుమించి లేదు, స్వీట్ పాల్కోవా అనుకోవచ్చు మనం. రైట్. ఓవరాల్గా 2 సిస్టమ్స్ మధ్య జరుగుతున్న డిస్కషన్ అదైతే హెల్తీగా జరగాల్సిందే. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే ఈ సిస్టమ్ మొత్తం డిజైన్ చేసింది. అటువైపుగా చర్చ జరగడం ముఖ్యమే, కానీ బట్ అదే సందర్భంలో ప్రజల్లో ఆ వ్యవస్థలకు సంబంధించి ఉన్న ఆ నమ్మకం సన్నగినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ 2 వ్యవస్థల పైన ఉందని అయితే మనం మాట్లాడాల్సిన అవసరం అనిపిస్తుంది. థ్యాంక్ యూ.